అగ్గి ఆరటం లేదు, నీరు చాలటం లేదు. అమెరికాలో లాస్ ఏంజలస్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. లాస్ ఏంజల్స్లో జరిగిన కార్చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. దవనాలానికి బలైపోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది. ఇందులో ఒక్క ఎటౌన్ ఫైర్లోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బలమైన గాలుల ధాటికి మంటలు అదుపులోకి రాకపోగా చుట్టుపక్కల ప్రాంతాలకు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో మంటలను అదుపు చేయటం ఫైర్ సిబ్బంది వల్ల కావటం లేదు. 6 చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధూళి, మేఘాలు, నిప్పు కణికల స్వైర విహారంతో లాస్ ఏంజల్స్ నగరంలో కొండ ప్రాంతాలు మసిబారిపోతున్నాయి. వేల ఎకరాల్లో అటవీ ప్రాంతాలను కాల్చి బూడిద చేసిన వేడి గాలులు అదే బూడిదను జనావాసాలపైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దుమ్ము కొట్టుకుపోయేలా చేస్తున్నాయి. ప్రస్తుతం మంటలు బ్రెంట్వుడ్ వైపుకు మళ్లినట్లుగా అక్కడి అధికారులు చెబుతున్నారు. అగ్నికిలాలు ఇప్పటి వరకు 12,000కు పైగా భవనాలను నేలమట్టం చేశాయి. తూర్పు దిశగా మంటలు వ్యాపిస్తూ ఉండటంతో వాటిని అదుపు చేయటం స్థానిక యంత్రాంగానికి, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమైంది. ఇప్పటికే 3 లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. లాస్ ఏంజల్స్ నగర చరిత్రలోనే అత్యంత దారుణమైన దావగ్ని ఘటనగా ఇది నిలిచిపోయిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. వేడిగాలుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో మంటలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చన్న భయాందోళనలు అక్కడి వారిలో పెరిగిపోతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. అటు నీటి సమస్యతో మరిన్ని కష్టాలు తప్పటం లేదు. ఫైర్ ఇంజన్లకు సరిపడా నీటి సౌకర్యం లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ భయంకరమైన దావానాలం కారణంగా దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లాస్ ఏంజల్స్లో జరిగిన అగ్ని ప్రమాదం అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. $150 మిలియన్ వరకు నష్టాన్ని కలిగించవచ్చని అమెరికా ఏజెన్సీలు చెప్తున్నాయి. అటు మంటల ప్రభావం పాలిసేడ్స్లోనూ కనిపిస్తోంది. ఈ ప్రాంతం ఎప్పుడూ ఇంతటి వినాశనాన్ని చూడలేదని అక్కడి వారు చెప్తున్నారు. ఇక లాస్ ఏంజల్స్కు ఉత్తరాన ఉన్న ఈటన్ ప్రాంతం ఈ అగ్ని ప్రమాదం వల్ల ప్రభావితమైన 2వ అతిపెద్ద ప్రాంతంగా చెప్తున్నారు.